హాయ్ వ్యూవర్స్! అందరికి నమస్కారం. ఈ వీడియో ఓపెన్ చేసినందుకు చాలా చాలా థాంక్స్. ఈరోజైతే నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. అలాగే ఈరోజే ఒక వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి రికార్డ్ కూడా చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నేనైతే ఏ స్క్రిప్ట్ అయితే రాసుకోలేదు. అంటే ఏం మాట్లాడాలి, ఏమి అన్నది నాకు ఏదైతే అనిపిస్తుందో అదైతే నేను చెప్పేస్తాను. తర్వాత చూద్దాం. మొత్తానికైతే అనుకున్నట్టుగా ఈరోజు యూట్యూబ్ ఛానల్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. సరే ఇందులో నేను సక్సెస్ అవుతానా? లేదా? అన్నది అది సెకండరీ. అది మనం చెప్పలేము. ఫ్రాంక్‌గా చెప్పాలి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేసుకున్నాను నేను అంటే, మామూలుగా నాకు స్టోరీస్ రాయడం అంటే చాలా ఇష్టం. స్టోరీస్ కానీ, లేవంటే ఏవైనా కొన్ని ఆలోచనలు గానీ, అలాంటివి రాయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను రాసిన కథల్ని గూడా బుక్‌గా అయితే పబ్లిష్ చేశాను. అవేంటి అన్నవి గూడా చూపిస్తాను. ఇది నేను రాసిన మొదటి పుస్తకం. ఇంకా ఇది సెకండ్‌ది. ఇది థర్డ్ పుస్తకం. అన్ని కథల పుస్తకాలే. ఇంకోటేందంటే, నాకున్న ఏవైతే ఒక ఐడియాలజీ ఉంటుందో, కొన్ని ఆలోచనలు, అవి కూడా బుక్కులాగా రాద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకనిపించిందేంటంటే, నిజం చెప్పాలంటే ఈ కాలంలో బుక్స్ చదివే వాళ్ళైతే ఎక్కువగా లేరు. అసలు లేరు కాదు, అసలు లేరు కూడా లేరు. అంత కష్టపడి మనం రాసిన రాతలు వృధా కాకూడదు అని చెప్పేసి అయితే నాకనిపించింది. అందుకనే నేను ఈ ఛానెల్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడైతే నా కథలు కానీ, నా ఆలోచనలు కానీ, ఇంకా అలాగే బుక్ పబ్లిష్ ఎలా చేయాలి, స్టోరీస్ ఎలా రాయాలి అన్న దాని గురించి, ప్రతి దాని గురించి నేను మీకు డీటెయిల్‌గా చెప్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఇక్కడ ఎందుకు అంటే ఇంటరాక్షన్ గూడా ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే మనం రాసిన రాతలు పుస్తక రూపంలో పెట్టేసి, అవి ఎవరు చదవలేదు అని చెప్పేసి బాధపడేదానికన్నా, అవే 4 మాటలు ఇక్కడ మీతో షేర్ చేసుకుంటే, సరే వింటారా? వినరా? అన్నది ఔట్ ఆఫ్ క్వెషన్ అది. కానీ మనకున్న ఆలోచనలైతే నలుగురితో పంచుకోవాలి. అది కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అది చెప్పలేము. ఇక్కడ అలా అని చెప్పేసి యూట్యూబ్‌లో వీడియో పెట్టగానే అదేమన్నా వైరల్ అయిపోతుందా అంటే, అలా గూడా ఏముండదు. కానీ చూసి ఒక 10 మంది కానీ, 20 మంది కానీ, మన ఆలోచనలు, మన కథలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి తెలుస్తుంది. అందులో ఒక ఇద్దరికి, ముగ్గురికి నచ్చినా గానీ సంతోషమే గదా! అందుకనే మీతో ఇంటరాక్షన్ గూడా ఉంటుంది అని చెప్పేసి ఈ ఛానెల్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. ఈరోజు మే 3. ఈరోజు మార్నింగ్ ఛానెల్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈవినింగ్ 7 అలా అవుతుంది. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. ఇదెందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ వీడియో గదా! నాకు కూడా ఒక గుర్తుండాలి అని. ఎందుకంటే చాలామంది ఒక 100 వీడియోల తర్వాత మన వీడియోస్ మనమే చూసుకుంటే కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది. ఒక మెమరీలాగా. అక్కడి వరకు మనం జర్నీ చేస్తామా? చేయలేమా? అన్నది గూడా నాకు తెలీదు. ఎందుకంటే ఎక్కువ శాతం నేను ఇంట్రెస్ట్ చూపిచ్చేది అవి ఇలా స్టోరీస్ రాయడానికి, బుక్‌గా పబ్లిష్ చేయడానికే. టైం దొరికినప్పుడు ఇలా వీడియోస్ చేయాలి అనుకుంటున్నా. కానీ పక్కాగా అయితే డైలీ ఒక షార్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను. చూద్దాం. మన ఈ ప్రయాణం అనేది ఎంత దూరం వరకు వెళ్తుందో, నేనిందులో ఎంతవరకు నిలబడగలనో నాకు గూడా తెలియాలి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఏదైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి.